శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 15 రోజులు సూర్య భగవానుడు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. వ్యాపారస్తులకు కొంత అనుకూలమైనటువంటి సమయమే. ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు 8వ స్థానంలో నుండి 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇంతవరకు డిసెంబర్ 5 వరకు 8వ స్థానంలో ఉన్నాడు గురువు. వక్రరీత్యా మళ్ళీ మిథునంలోకి వస్తున్నాడు. అది 7వ స్థానం అవుతుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి గురువు యొక్క అనుకూలత డిసెంబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలము, కేతు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షంలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ఒక పక్కన శని, సూర్యుడు, కుజుడు ఇటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ధనుస్సు రాశికి రాస్యాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా మీకు మార్పులను కలిగించేటువంటి సంచారము. రాస్యాధిపతి, చతుర్థాధిపతి 7మంలోకి వస్తున్నాడు. కాబట్టి మీకు ఈ గురు భగవానుడి యొక్క అనుకూలతతో మీకు చాలా పనులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఈ పక్షంలో కనబడుతున్నాయి. అయితే నిర్ణయాలు మట్టుకు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. బంధువర్గంతో మట్టుకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి స్నేహితులు, దగ్గరి వాళ్ళు వీళ్ళందరితో కూడాను మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. మాట తొల్లకుండా, అంటే మీరు ఓవర్లుక్ చేయకుండా ఏదో మాట్లాడడం అనేటువంటి దానికి స్వస్తి పలకండి. బాగా ఆలోచించి మాట్లాడడము, ఆలోచించి పనులు చేయడము ఈ పక్షంలో చేసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకపోవడము, ఖర్చు మట్టుకు తప్పకుండా ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వాటి మూలకంగా కొంత ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలు, తద్వారా అశాంతి అనేటువంటిది ఒక పక్కన ఉన్నప్పటికీ ఓవరాల్గా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సపోర్ట్ మట్టుకు మీకు ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు, వాగ్వివాదాలు, చర్చలు ఒక పక్కన ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ ఓవరాల్గా వాళ్ళ యొక్క సపోర్ట్ మట్టుకు మీకు బాగా ఈ పక్షంలో కనబడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను వ్యాపారం కలిసి వస్తుంది. విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి సమయం. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షం అనుకూలిస్తుంది. వివాహం నిశ్చయమవుతుంది. సంతాన ప్రాప్తి కూడాను కనబడుతుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇలా కొన్ని విషయాలలో మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. అయితే అర్ధాష్టమ శని, సూర్యుడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు ఈ పక్షంలో. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.